ప్రభునందు ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఒకరోజు ఒక సంఘానికి ఒక యవనస్తురాలు వచ్చి సంఘ కాపరితో అందంట, అయ్యా రేపటి నుండి నేను నీ మందిరానికి రానయ్యా అని అందంట. వెంటనే కాపరి ఉండి, ఎందుకమ్మా రాకపోవడానికి గల కారణం ఏందో చెప్పంటే, నీ మందిరానికి వస్తున్నటువంటి విశ్వాసులందరూ మీరు వాక్యం చెబుతుంటే ఫోన్లు చూసుకుంటున్నారు, పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా శ్రద్ధగా వాక్యం వినట్లేదయ్యా అందంట. సరేనమ్మా, మరి నన్నేం చేయమంటావు అంటే, అందుకే నీ మందిరానికి నేను రాలేకపోతున్నాను పాస్టర్ గారు అంటే, సరేనమ్మా యవనస్తురాలకి దైవజనుడు పిలిచి ఒక గ్లాస్ నిండా నీళ్ళు ఇచ్చి ఆ గ్లాసుని తీసుకుని వెళ్ళి ఆ యొక్క యవనస్తురాల చేతిలో పెట్టి, అమ్మా ఇదిగో ఈ గ్లాస్ తీసుకొని ఈ మందిరం చుట్టూ ఒక 10 రౌండ్లు వేసి ఆ గ్లాసులో చుక్క నీళ్లు కూడా కింద పడకుండా నువ్వు కంప్లీట్ చేసి రామ్మా అని చెప్పేసి అన్నారంట. సరే, ఆ మాట విన్నటువంటి యవనస్తురాలు ఆ దైవజనుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్లాస్ నీళ్లను తీసుకొని మందిరము చుట్టూ తిరుక్కుంటూ వచ్చింది. ఆమేన్. తిరుక్కొని వచ్చి, అయ్యా ఇదిగోండి మీరు అన్నట్టుగానే నేను ఏ ఒక్క చుక్క కూడా నీళ్లు కిందకు పోనీయకుండా తీసుకొచ్చానంటే, అప్పుడు సేవకుడు ఉండి యవనస్తురాలతో అడిగారంట, సరేనమ్మా నువ్వు మందిరం చుట్టూ తిరుగుతున్నప్పుడు మరి నీ పక్కన వాళ్ళు ఫోన్లు వాట్సాప్ చూసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, వీడియోలు చూసుకుంటున్నారు కదా, అది నువ్వు గమనించావా అంటే, లేదయ్యా నా దృష్టి అంతా ఈ గ్లాసులో నీళ్లు కింద పడకుండా ఉండాలనేదే నా దృష్టి అయ్యా అని చెప్పేసి అందంట. అదే రీతిగా నేను వాక్యం చెప్పేటప్పుడు నా దృష్టి అంతా కూడా దేవుని మీదే ఉందమ్మా. విశ్వాసులు వింటున్నారా లేదా అని నేను చూసుకుంటే దేవుని నేను చూడలేను కదా. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నీ దృష్టి సంఘములో వచ్చే వారి మీద ఉందా, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి కాపరి వైపు ఉందా? ఒక్కసారి నువ్వు సరి చేసుకో. ఈరోజు మన దృష్టి దేవుని మీద ఉండాలా. బైబిల్ ఉంటుంది కదా, ఇదిగో మీ దృష్టిని నా వైపు మరల్చుడి. హల్లెలూయా. నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావనుకోండి, ఆశీర్వాదానికి కారకుడుగా ఉంటావు. ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో లేవనుకో ప్రియులారా, చాలా ఇరుకు ఇబ్బందులను పడవలసి వస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని మీ దృష్టి అంతా దేవుని వైపు ఉంచండి. లోకం వైపు చూడక క్రీస్తుతో కూడా కలిసి మీరు నడవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.